dear brothers and sisters. నేను ఈ రోజు సింపుల్ ఇంట్రెస్ట్ లోని ఇంకొక మోడల్ తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అయితే చూద్దాం. If the SI earn a certain sum of money at the rate of 6.2/3% per annum for 4 years is 4,400 rupees less than principal, find the principal. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే కనుక సమ్ లోని సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ కన్నా 4,400 రూపీస్ లెస్ అని చెప్తున్నారు. అది కూడా 4 ఇయర్స్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.2/3% per annum. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దాన్ని ఇక్కడ మనం బోర్డు మీద నోట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 years and R is equal to 6.2/3% per annum and SI సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కన్నా 4,400 రూపీస్ లెస్ గా ఉంది అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ లో మనం చూడవలసింది ఏంటంటే ఇది 6.2/3% per annum అని ఇచ్చారు. దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. 6.2/3% నార్మల్ గా మనం పర్సంటేజెస్ నేర్చుకున్నట్లయితే కనుక వాటిని 6.2/3 అనగానే వెంటనే చెప్పేసి 1/15 అని. మీకు డైలీ ఒక 5 అయితే నేను షార్ట్స్ లో ఇవ్వాలి అనుకుంటున్నాను. అవి మీరు చూసుకోండి. అవి చూసినప్పుడల్లా మీరు వెంటనే పిక్ చేయగలుగుతారు దీని వాల్యూ ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. 6 3s are 18 plus 2 20 20/3 into percentage means by 100 25 times. So 1/15 is the R value. R value అనేది 1/15 వచ్చింది. సో ఇప్పుడు మనం సమ్ లోకి వెళ్దాం. మనకి మెయిన్ ఇక్కడ R వాల్యూ తోనే మొత్తం సమ్ నడుస్తుంది. అది ఎలా అనేది చూద్దాం. R is equal to 1/15. 15 is the principal and 1 is the interest. Now మనకి సమ్ లో ఏం తెలుస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కన్నా 4,400 రూపీస్ లెస్ ఫర్ 4 years. 4 years కి లెస్ గా ఉంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 15x. ఓకే, నౌ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P మైనస్ 4,400 రూపీస్ అనేది మనకు తెలిసిందే. సో P అనేది 15x అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ x. ఇంట్రెస్ట్ అనేది x. అయితే ఇది ఏం చెప్తున్నారు? టైం అనేది 4 years అంటున్నారు. సో 4 into x. 4 into x is equal to simple interest is equal to 4x minus 4,400 rupees. Now 15x minus 4x is equal to 11x. 11x is equal to 4,400 rupees. X is equal to 11 4 times. So x is equal to 400. Now find the principal. Principal ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో P ఎంత? 15 into x. సో 15 into 400 is the principal. ఇలా ఈజీ ట్రిక్ తో ఈ సమ్ అయితే సాల్వ్ చేయొచ్చు. మన S is equal to P into R into T/100 అని వేసుకునే కన్నా ఈజీగా R వాల్యూ నుంచి మన ఈ సమ్ అయితే విత్ ఇన్ మినిట్ లో చేసేయగలం. థ్యాంక్ యూ సో మచ్.